హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్రుగల్ ట్రావెలర్ పేజ్. సో ఉజ్జయిన్ నుంచి అయితే మనం స్టార్ట్ అయ్యాం సోమనాథ్కి. ఉజ్జయిన్లో 12 o'clockకి ట్రైన్. సో 5 o'clock అయితే మనం సోమనాథ్కి రీచ్ అయ్యాం. 17 hours జర్నీ. సోమనాథ్కి రీచ్ అయిన తర్వాత అక్కడే మనం ఫ్రెష్ అప్ అయిపోయి సోమనాథేశ్వరిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. సో ఈ టెంపుల్ మనకి అన్నిటికన్నా ఫస్ట్ జ్యోతిర్లింగం. సో ఈ టెంపుల్ని చాలానే సార్లు పునర్నిర్మాణం చేశారు. చేసిన ప్రతిసారి మరింత గొప్పగా పునర్నిర్మాణం చేశారు. లాస్ట్గా సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితే దీన్ని నిర్మించారు. సో అక్కడే మనకి కృష్ణుడు అంత్యక్రియలు జరిగిన స్థలం కూడా ఉంది. దాన్ని కూడా మనం విజిట్ చేస్తాం. అక్కడే మనకి శక్తిపీఠం ఉంది. ఆ శక్తిపీఠాన్ని కూడా మనం విజిట్ చేసాం. సో ఈ కృష్ణుడు అంత్యక్రియలు చేసిన స్థలాన్ని ఇదే అని చెప్పేసి అందరూ భావిస్తారు. ఇక్కడి నుంచే అతని గుండె వాటర్లో వెళ్ళి మనకి పూరిలో అయితే కలిసింది. సో దీన్ని కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ ఇంకా ఇక్కడ శ్రీరామ్ మందిర్ ఉంటుంది. సో ఈ రామ్ మందిరం కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో ఖచ్చితంగా దీన్ని విజిట్ చేయండి. అండ్ మనకి సోమనాథ్ టెంపుల్ దగ్గరే అహల్యాబాయ్ అని చెప్పేసి ఆవిడ ఒక సోమనాథ్ టెంపుల్ చిన్నది నిర్మించారు. సో ఈ టెంపుల్ కూడా మీకు చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా దీన్ని విజిట్ చేయండి. మనం ఈ టెంపుల్ని చూసుకొని ఇప్పుడు నైట్ అయితే ద్వారకాకు స్టార్ట్ అవుతున్నాం. ద్వారకాలో కలుద్దాం. థ్యాంక్ యూ.